వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ముందు ఫ్రెండ్షిప్, తర్వాత నమ్మకం, చివరికి ఒక వీడియో. ఇది ప్రేమ కాదు, ఇది ఒక వేట. మీలో ఎంతమందికి తెలుస్తోంది? అమరావతి కోచింగ్ సెంటర్ చదువు మొదలు కాకముందే టార్గెట్ ఫిక్స్ అయింది. 10, 11, 12 చదువుతున్న అమ్మాయిలు, 15 నుంచి 17 ఏళ్ల వయస్సు. ఒక అబ్బాయి వస్తాడు, ఫ్రెండ్షిప్ అంటాడు, అవసరం లేని చోట కూడా హెల్ప్ చేస్తాడు, గిఫ్ట్లు ఇస్తాడు, బయటికి తీసుకెళ్తాడు. నమ్మకం ఒక్క రోజులో రాదు. నువ్వు సేఫ్ అని నమ్మే వరకు వాడు ఆగడు. అక్కడే ఉచ్చు బిగుస్తుంది. ఒకరోజు రూమ్ ఏం కాదు, రిలాక్స్ అవ్వడానికి వచ్చామని చెప్తాడు. ఆ మాటలు నమ్ముతావు. అక్కడే గేమ్ మారిపోతుంది. తిండిలో ఏదో కలుస్తుంది. శరీరం బలహీనమవుతుంది. గలం మూగదవుతుంది. లేచేసరికి చుట్టూ వాళ్ళు కెమెరా ఆన్. నీ జీవితం రికార్డ్ అయిపోతుంది. అక్కడితో ఆగదు. అదే వీడియోతో కంట్రోల్ మొదలవుతుంది. నీ భయం వాళ్ళ ఆయుధంగా మారుతోంది. నీ మౌనం వాళ్ళ బలం అవుతుంది. డబ్బు అడుగుతారు, ఇవ్వలేకపోతే మళ్ళీ అదే పని చేయిస్తారు. ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ మళ్ళీ. అక్కడితో ఆగుతుందా? ఆగదు. ఇంకో స్టెప్, ఇంకోళ్ళ దగ్గరికి పంపించడం మొదలవుతుంది. వాడు ఒంటరిగా రాడు. వాడి వెనక ఒక నెట్వర్క్ ఉంటుంది. అది గ్రహించాలి. ఒక్కో అమ్మాయికి రేట్లు, ఒక్కో వీడియోకి ధర, ఎవరికి ఎంచుకోవాలి, ఎక్కడికి పంపాలి ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు. దాదాపు 300 మంది అమ్మాయిలు, ఒక్క ఫోన్లో 180 వీడియోలు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక వ్యవస్థీకృతమైన నేరం. ఈ కేసులో బయటికి వచ్చిన పేర్లు కూడా ఉన్నాయి. మొహమ్మద్ అయాన్, ఉజేర్ ఖాన్ వంటి వ్యక్తులు ఇందులో భాగమని దర్యాప్తులో వెల్లడైంది. కానీ అసలు విషయం ఇక్కడ పేర్లు కాదు, ఈ పద్ధతి. కానీ అసలు విషయం పేర్లు అని చెబుతూ ఉన్నారు. ఈ పద్ధతి గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒక కేసు కాదు, ఇది పునరావృతమవుతున్న పద్ధతి. పదే పదే టార్గెట్, నమ్మకం, ఒంటరితనం, కంట్రోల్, ఎక్స్ప్లాయిట్ ఇవన్నీ కలిపి సేమ్ స్టెప్స్, సేమ్ క్రమం, మళ్ళీ మళ్ళీ వేరు చోట్ల వేరు పేర్లతో ఇదే పద్ధతిలో తిరుగుతోంది. ఇక్కడ ఒక నిజం ఉంది. బాధితులు ఎవరు? హిందూ, సిక్కు, క్రైస్తవ కుటుంబాల అమ్మాయిలు. టార్గెట్ ఎలా సెలెక్ట్ అవుతుంది? ఎందుకు అదే గ్రూప్? జవాబు కోసం చూడాల్సింది ఎమోషన్ కాదు, ప్యాట్రన్. పేర్లు మారినా పద్ధతి మారకపోతే అది కాకతాళీయం కాదు. ఈ వాస్తవాన్ని మనం గమనించాలి. ప్రమాదం బయట నుంచి రాదు, నువ్వు నమ్మిన వ్యక్తి దగ్గర నుంచే వస్తుంది. అవసరానికి మించి కేర్ చూపిస్తే అది సహాయం కాదు. నీ వల్ల వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది గ్రహించాలి. ఒంటరిగా మారిన క్షణం నుంచి నువ్వు టార్గెట్ అవుతున్నావని తెలుసుకోవాలి. వాళ్ళు బలవంతులు కాదు, బలహీనత ముసుగులో వేటగాళ్ళు. ఇది పేషెన్స్తో చేసిన వేట. ఒకే పద్ధతిలో మళ్ళీ మళ్ళీ జరుగుతున్న ప్రీ ప్లాన్డ్. చివరిగా ఒక్క విషయం మీతో చెప్పాలనుకుంటున్నా. మొదట తప్పు నమ్మకం, చివరి ధర జీవితం కాదు, జీవితం మీద కంట్రోల్. ఒకసారి అది వాళ్ళ చేతుల్లోకి వెళ్తే నువ్వు బయటపడలేవు, కేవలం వాడబడతావు. ఇంకా ఇంకా ఇలానే ఉంటాను అనుకుంటే అది మొదటి తప్పు. అర్థం కాకపోతే ఫోన్లో, వీడియోలో ఇంకో జీవితంతో బలవుతుందని గుర్తుంచుకో. వాళ్ళు నీ వీడియోని డిలీట్ చేయరు, ఎందుకంటే అది ఫైల్ కాదు, అది నీ జీవితం మీద వాళ్ళు సాధించిన కంట్రోల్. ఆ విషయాన్ని గుర్తుంచుకో. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకునే బాధ్యత మీదే. చాలా సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతూ ఆర్ వాయిస్లో కొంత వీడియోలు ఆలస్యం అవ్వడానికి కూడా అదే కారణం అవుతుంది. దయచేసి మీ తోడ్పాటు ఈరోజు ఆర్ వాయిస్కి చాలా అవసరం. చేస్తారు అని ఆశిస్తున్నా. మీరున్నారు కాబట్టి ఈ ఛానల్ ఉందని మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.